కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బజార్వాడిలో గంజాయితో పాటు వివిధ మత్తు పదార్థాలను విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, డ్రగ్స్ సిరంజీలు, మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్ట్ సంవత్సరం వానికి 8 నెలలు రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి వన్ డేకి 15,000 కాస్ట్. మన దగ్గర ఏముండదు షెట్టి ఓన్లీ ఉంటుంది. రేపు మీ ఇంటి వరకు వచ్చేస్తుంది. అది నేను చింతూ చేసిన ఏంటంటే ఈ వ్యవస్థ ఇక్కడికి వచ్చిందని నిన్నటి దినము బజార్వాడిలో గంజాయి తాగుతున్నారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు టీమును పంపించడం జరిగింది. ఎస్ఐ గారు అలాంగ్ విత్ ఫోర్స్ అక్కడికి ఆ ప్లేస్కు చేరుకునేసరికి అక్కడ 2 పిల్లలు గంజాయితో పాటు డ్రగ్స్ కూడా, అంటే వాళ్ళు సిరంజీలతో మెడిసిన్ని నీళ్ళలో కలిపేసుకొని సిరంజి ద్వారా ఆ సిరంజీలోకి ఎక్కించుకొని డైరెక్టు వాళ్ళ చేతులు కాళ్ళ నరాల్లోకి ఆ డ్రగ్స్ను ఎక్కించుకోవడం జరుగుతుంది. మరియు అక్కడ వాళ్ళు గంజాయి తాగుతున్నారు, వాళ్ళ పొజిషన్లో గంజాయి కూడా ఉంది. ఎక్కడిది అని అడిగితే ఈ డ్రగ్స్కు ట్యాబ్లెట్లకు సంబంధించి అతనికి ఇంతకుముందు గతంలో తెలిసినటువంటి వ్యక్తి ద్వారా కాగజ్నగర్లో తీసుకుంటూ ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి కావాలి అని చెప్పి మెడికల్ షాప్ నుంచి ఆ విధంగా కొనుక్కొని వీళ్ళు వాటిని దాచిపెట్టుకొని ఈ విధంగా డ్రగ్స్ వినియోగానికి డైరెక్ట్ వాళ్ళు నరాలలోకి ఎక్కించుకోవడం ఇది చాలా ప్రమాదకరం. అదేవిధంగా గంజాయి మాత్రం వీళ్ళకు మనకు తెలిసినటువంటి సందీప్ నగర్, మీ లోకల్లోనే సందీప్ నగర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా వీళ్ళు కొనుగోలు చేసుకొని గంజాయి తాగడం జరిగింది. సో నిన్ననే వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర ప్రాపర్టీని సీజ్ చేసి దాదాపు 30 గ్రాముల గంజాయి మరియు ఈ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ మరియు టానిక్ ఒకటి ఉంది. వీళ్ళకు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ హెవీ డోసు పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ కానీ లేకపోతే టాబ్లెట్స్ కానీ లేకపోతే సిరప్లు కానీ తీసుకొని వాటిని కూడా డ్రగ్స్గా వాడుతున్నారు వీళ్ళు. సో వాళ్ళని నిన్న అదుపులోకి తీసుకొని మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ప్రజెంట్ నిజామాబాద్ హోమ్కి ఒకరు వెళ్ళారు. ఒక మైనర్ అబ్బాయి ఉన్నాడు దాంట్లో, అతన్ని నిజామాబాద్ హోమ్లో అప్పచెప్పడం జరిగింది. ఎవరైతే మేజర్ ఉన్నాడో ఆ అబ్బాయిని జనకాపూర్ మన సబ్ జైల్లో నైటు పంపించడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు మార్నింగ్ అందాజ 7 గంటలకు యమాన్ ఖాన్ అని చెప్పి మన సందీప్ నగర్ అబ్బాయి, ఇతను వాళ్లకు సరుకును అమ్మాడు అని చెప్పడం ద్వారా ఈయనను పట్టుకోవడం జరిగింది. సో ఈయన కూడా ఆయన దగ్గర సరుకు కోసం మన పక్కనే వాంకిడి మండలం కానుకొని ఉన్న బాబాపూర్ అని చెప్పి మహారాష్ట్ర స్టేట్ బార్డర్ అది. ఆ గ్రామం నుంచి ఒక వ్యక్తి దగ్గర, ఇస్రు అనే వ్యక్తి దగ్గర కొనుక్కొని వస్తున్నట్టు కన్ఫెస్ అవ్వడం జరిగింది. సో ఇతని పట్టుకొని చూసినట్టయితే ఇతని దగ్గర ఒక 60 గ్రాముల వరకు గంజాయి మనం సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు అతని బైక్ను కూడా సీజ్ చేయడం జరిగింది, అతని మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతను అక్కడి నుంచే కాకుండా లోకల్లో లడ్డు అని చెప్పి అలియాస్ జనకాపూరి అబ్బాయిది, అతని దగ్గర కూడా కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకు అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. సో ఈ సమాచారం మీద అతను యమాన్ ఖాన్ను పట్టుకొని యమాన్ ఖాన్ ద్వారా బాబాపూర్ వెళ్ళడం జరిగింది. బాబాపూర్లో అతన్ని చూపిస్తా అన్నాడు. సో అతని ఇంటికాడ లేకపోయేసరికి అతని పొలాల దగ్గరికి వెళ్ళి అతను మమ్మల్ని చూసి ఇస్రో అనే వ్యక్తి పారిపోతుండగా మేము పట్టుకోవడం జరిగింది.